ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2015లో అట్లా ఇచ్చినాం, 2022లో అట్లా ఇచ్చినాం. మరి ఇవాళ ఎందుకు వస్తలేవు? ఎందుకు మీ కళ్ళు కప్పి మీ కాలు చేతులు కట్టేసి తీసుకుపోతున్నారు? ఇక్కడ మాత్రం దద్దమ్మలు కాబట్టి, ఇక్కడ మాత్రం చేతగానులు కాబట్టి, ఇక్కడ మంత్రులకు ప్రజలు ఓట్లేస్తే మేము గెలిచామన్న సోయి లేదు కాబట్టి, ప్రజలు ఓట్లేసే మిషన్లు ఆలోచించాలనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడనే ఇరిగేషన్ మంత్రి ఇవ్వచ్చు అనుకుంటే ఆపొచ్చు, ఆపకపోతే నేను చెప్పిన ఉపాయం చేయొచ్చు. మేము చేసేది చేస్తాం, మీరు చేసేది చేసుకోండి అని చెప్పొచ్చు. రైతులకు ప్రేమ ఉంటే, కావలసిందెల్ల ప్రేమ, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే పని జరుగుతుంది. నేను చెప్పేది అర్థం. ముందు ఆంధ్రప్రదేశ్ మంత్రి కలిసినప్పుడల్లా అడిగేది నన్ను ఏదన్నా మీటింగ్లలో, అన్న ఎట్లా వస్తుంది మీకు కరెంటు, కేసీఆర్ ఏం మంత్రం వేసిండు, ఏం మాయ చేసిండు మాట్లాడేది. ఒకటే మాట చెప్పేది నేను, మంత్రాలతోని మాయలతోని రాదు అభివృద్ధి, ప్రేమతో వస్తుంది. ప్రజలు మా వాళ్ళు అనుకుంటే వస్తుంది, మనసు ఉంటే వస్తుంది. మా తెలంగాణలో సామెత ఉంటుంది, ఓటించినోడు మనోడు అయితే బంధువులు ఏమోలో కూర్చున్నా చేస్తాడు ములుగబొక్క అని. తెలంగాణ ప్రజలు ప్రేమించి తెచ్చిన రాష్ట్రం కాబట్టి, తెలంగాణ ప్రజలు ఇష్టపడే నాయకుడు కాబట్టి, ఎట్లా దేవుల నోట్లో తెస్తున్నాడు, ఎట్లా నోట్లు ఇస్తున్నాడు అనే మాట. ఏం జరిగింది మరి? మీకు అంతమంది చేతగాలే, మీ బాసులు వేరే ఉన్నారు, మీరు జీ హుజూర్ గాన్ల వాళ్ళ బూట్లు మోస్తే తప్ప. ప్రత్యేకించి హుజూర్నగర్ నియోజకవర్గం అంటే రైతుల నియోజకవర్గం. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశంలోనే జనరేటర్లు పెట్టి వ్యవసాయం చేసిన రైతులు మన రైతులు. జనరేటర్లు పెట్టి మిర్చి పత్తి తోటలు పెట్టిన వాళ్ళు. ఆఖరి లేకుండా చేసినాం మేము 10 ఏళ్ళు. కానీ మళ్ళీ జనరేటర్లు కావాలని కోరుకున్నారు ఈ ప్రభుత్వాలు. కోరుకోలేదు. ఏదో మార్పు తెస్తామంటే కేసీఆర్ ఇచ్చిన దాంట్లో 2 ఈతలు ఇస్తారని అనుకున్నారు పాపం. కానీ తెచ్చిండు మార్పు. కానీ కేసీఆర్ కంటే కొత్త ఇచ్చుడు కాదు, కేసీఆర్ ఇచ్చినానికి కోతలు పెట్టే మార్పు తీసుకొచ్చిండ్రు. కేసీఆర్ ఇచ్చేవాడికి కోతలు పెట్టింది తప్ప మార్పు అభివృద్ధి వైపు రాలే, మార్పు తిరోగమనం వైపు వచ్చింది. ఏం చేసిరు 100 రోజుల్లో? ఒక్క రోజు కూడా వ్యవసాయ రంగం పైన సమీక్ష జరగలేదు. ఈ ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క కలెక్టరేట్లో కూడా వ్యవసాయ రంగం పైన సమీక్ష జరగలేదు. మీరు గత 10 సంవత్సరాల చరిత్ర తీయండి, ప్రతి సంవత్సరం ఆయన ఉపనాన్ని సమీక్ష చేసిన నేను. అక్కడ కేసీఆర్ గారు హైదరాబాద్లో సమీక్ష చేసేది, జిల్లాలో మేము సమీక్ష చేసేది. ఆయట వస్తుంది, ఏం పంటలు పెట్టాలి, రైతులు ఏమి విత్తనాలు ఏం కావాలి, ఎరువులు ఏం కావాలి, ఎంత పంట సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎంత భూమి సాగు అవుతుంది, ఏ రకాల ఎరువులు అవసరం ఉన్నాయి, ఏ విత్తనాలు అవసరం ఉన్నాయి, అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాలి. పంట 4 రోజుల కోతకు వస్తుంది అనగానే ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఇంకా ఎక్కువ అవసరం ఉన్నాయా, గతంలో కంటే పంట పెరిగిందా, ఏం జరుగుతుంది అనే సమీక్ష చేసి. ఈ ప్రభుత్వం వచ్చినాక పంట నాటు మొదలైంది, సమీక్ష లేదు. కోతలు మొదలైన సమీక్ష లేదు. ఇంతవరకు కొనుగోలు చేస్తారా లేదా అనే దాన్ని కూడా సమీక్ష లేదు. ఇవాళ రైతులు మళ్ళీ గగ్గోలు పెట్టారు. మొన్న నాకు 2700 కొన్న ఓట్లు ఇవాళ 2200 అని చెప్పి ఇవాళ కూడా చివరి ప్రయత్నంగా ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు రైతులు. మేము ఎంత అరిసినా మొత్తుకున్నా ప్రభుత్వానికి సోయి లేదు, చీమ కుట్టినట్టు లేదు. మరి ప్రతిపక్షంగా మీరైనా స్పందించండి, మీరైనా రండి అని చెప్పి రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. నేను గత 3-4 రోజులుగా వరుసగా అన్ని నియోజకవర్గాల్లో చూస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా రైతాంగం బాధలు,
వాళ్ళ కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయి. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అధికారులకు ఆజ్ఞలు ఇచ్చి మొత్తం 8 లక్షల ఎకరాల్లో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల పెట్టుబడి ఎంత నష్టమైంది, రైతులకు ఏం ఊరటని ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. వెంటనే ఏం చేస్తారు, రైతాంగాన్ని ఎట్లా ఆదుకుంటారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి నష్టపోయిన రైతాంగానికి ఏం చేస్తారనే విషయాన్ని చెప్పాలి. రైతు బంధు కూడా ఇంతవరకు పడలేదని, 4 ఎకరాలు కూడా రాలేదు, 3.5 ఎకరాలకి వచ్చిందని అన్నారు. కొంతమంది ఎకరన్నర 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా వచ్చి మాకు కూడా రాలేదని చెప్తా ఉన్నారు. మరి దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే తగిన విచారణ చేయాలి. మొత్తం అందరికీ రైతులకు కూడా రైతు బంధు అందించేటట్టుగా ఏర్పాటు చేయాలి. పంట తీసుకోవడం కూడా అయిపోతుంది, పంట పెట్టిన పంట ఎండిపోవడం కూడా అయిపోయింది. రైతు బంధు రాలేదు, బయట పెట్టుబడి ప్రైవేట్కి తీసుకొచ్చి పెట్టినాం, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టినామని చెప్తా ఉన్నారు రైతులు. రైతుల కోసం వచ్చుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలబడదు. నేను వెంటనే బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్న నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా దీనిపైన దృష్టి పెట్టి వెంటనే కరువు నష్టం అంచనా వేయాలి, వెండిపోయిన పొలాలను అంచనా వేయాలి, రైతాంగానికి ఊటనిచ్చేదానికి ఏదో ఒక ప్రణాళిక తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.